morning. First problem ఈరోజు by using Cauchy's theorem. లాస్ట్ క్లాస్లో కూడా మనం కాచీస్ థీరం, కాచీస్ ఇంటిగ్రల్ థీరం అండ్ జనరలైజ్డ్ కాచీస్ థీరంని యూస్ చేసి ప్రాబ్లమ్స్ చేసాం. సో ఈరోజు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. సో డిఫరెంట్గా యూజింగ్ కాచీస్ థీరం, కాచీస్ ఇంటిగ్రల్ థీరం అండ్ జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ థీరం. సో in this topic, first problem, let C be a closed contour described in the positive sense. Let g of a is equal to integral c z cube plus 2z by z minus a whole cube dz. Show that g of a is equal to 6 pi I a if small a is within c and g of a is equal to 0 when a is outside c. Okay. ఏం చెప్పాడంటే సి ఈజ్ ఏ క్లోజ్డ్ కాంటూర్. సి అనేది క్లోజ్డ్ కాంటూర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పాజిటివ్ సెన్స్ అండ్ జీ ఆఫ్ ఏ అని ఒక ఇంటిగ్రల్ ఇచ్చారు. షో దట్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 పై ఐఏ దీన్ని చూపించమన్నారు. అండ్ ఇఫ్ ఏ ఈజ్ విత్ ఇన్ సి అండ్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ ఏ ఈజ్ అవుట్ సైడ్ సి. ఏ ఈజ్ విత్ ఇన్ సి అయితే ఈ రిజల్ట్ చూపించమన్నారు, అవుట్ సైడ్ సి అయితే షో దట్ దిస్ రిజల్ట్. Okay, this is the problem solution. Case 1. First, let small a be within c. అంటే a అనే పాయింట్ విత్ సి ఉంది, a అనే పాయింట్ విత్ సి. therefore ఏమిచ్చారు, g of a is equal to integral c z cube plus 2z by z minus a whole cube dz. This is the given integral. సో దీన్ని ఎలా రాస్తాము, ఇంటిగ్రల్ సి ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ డిజెడ్ గా రాస్తాం. హియర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్ ప్లస్ 2z. అంటే దీన్ని ఎలా రాస్తాం ఇప్పుడు, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ డిజెడ్. యూజింగ్ జనరలైజేషన్ టు కాచీస్ ఇంటిగ్రల్ థీరం. సో జనరలైజేషన్ టు కాచీస్ ఇంటిగ్రల్ థీరం ఏంటి మనకు, fn of a is equal to n factorial by 2 pi I into integral c f of z by z minus a n plus 1 dz. ఈ థీరంని మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఒకసారి అబ్జర్వ్, ఇప్పుడు మనకి ఇచ్చిన ఇంటిగ్రల్ని ఈ ఇంటిగ్రల్ని కంపేర్ చేద్దాం. f of z by z minus a whole cube అంటే therefore మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ వచ్చేసి ఏమవుతుంది ఇప్పుడు, జెడ్ క్యూబ్ ప్లస్ 2z. డినామినేటర్ చూడండి, జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ n ప్లస్ 1. మన దగ్గర జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఈ కాచీస్ ఇంటిగ్రల్ థీరంని యూస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ని హోల్ 2+1 గా రాయొచ్చు. 3ని 2+1 గా రాస్తాం. సో అప్పుడు కంపేర్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. కంపేర్ చేసినప్పుడు n ఏమవుతుంది, 2 అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. therefore dz అంటే హియర్ n ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం ఈ ఫార్ములాను అప్లై చేద్దాం, ఈ థీరంని అప్లై చేద్దాం. జనరలైజేషన్ టు కాచీస్ ఇంటిగ్రల్ థీరం. ఈ థీరంని మనం ఇప్పుడు అప్లై చేస్తే ఎంత వస్తుంది, n ఫ్యాక్టోరియల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకున్నాం కదా, 2 ఫ్యాక్టోరియల్ by 2 pi I integral c into f of z by z minus a whole cube dz అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు fn of a. n ప్లస్ ఇక్కడ ఎంత రాయాలి, 2 రాయాలి. అంటే డాష్ 2 రాసినప్పుడు అంటే ఏంటి, 2 టైమ్స్ డెరివేషన్ చేయాలి అని. సో చూడండి ఇక్కడ, హియర్ n ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ f of z ఈజ్ ఈక్వల్ టు z క్యూబ్ ప్లస్ 2z and z is equal to a. This is z is equal to a. Okay, సో సబ్స్టిట్యూట్ చేసాం, ఈ వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ fn of a అంటే ఇక్కడ 2 కదా, 2 అంటే 2 టైమ్స్ ఇక్కడ డెరివేషన్ చేయాలి అని. f డబల్ డాష్ ఆఫ్ a is equal to n ఫ్యాక్టోరియల్ ఉంది అక్కడ మనకు, అంటే 2 ఫ్యాక్టోరియల్ by 2 pi I
ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ 2+1 dz. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి రిజల్ట్ని తీసుకొద్దాం. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాము, z³ + 2z. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం, z³ + 2z. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే ఒకసారి డెరివేషన్ చేసాం, ఎంత వస్తుంది, 3z² + 2. మనకు 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ డెరివేషన్ కావాలి. సో కాబట్టి అగైన్ డిఫరెన్షియేట్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6z అవుతుంది. ఏమవుతుంది, 6z. సో హియర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి 6a అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6a ఈజ్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో డినామినేటర్లో 2 ఉంది, 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1/πi ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ dz. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ dz ఈజ్ ఈక్వల్ టు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6πia. therefore ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ మీన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, z³ + 2z. దీని రాయొచ్చు z³ + 2z బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ dz ఈజ్ ఈక్వల్ టు, అంటే క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నారు చూడండి, g ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 6πia. g ఆఫ్ a అంటే దిస్ వన్, దిస్ ఈస్ ద g ఆఫ్ a. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6πia అని ప్రూవ్ చేయమన్నారు. సో మనం ఇప్పుడు ప్రూవ్ చేసింది అదే కదా, 6πia. సో అక్కడ g ఆఫ్ a అడిగారు కదా, మనకి ఇక్కడ g ఆఫ్ a కాదు ఎఫ్ ఆఫ్ జెడ్ అని రాసాము అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్లో z³ + 2z అని రాసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ సి z³ + 2z బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ dz ఈజ్ ఈక్వల్ టు 6πia. therefore the point a within c అయితే ఈ రిజల్ట్ను ప్రూవ్ చేయమన్నారు. సో ఆ రిజల్ట్ను మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏమన్నారు, కేస్ 2. ఇక్కడ ఏమన్నారు, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బి ఏ పాయింట్ అవుట్ సైడ్ సి అట. సో సి అనే అంటే ఏ అనే పాయింట్ సికి అంటే క్లోజ్డ్ కాంటూర్ అన్నారు కదా, క్లోజ్డ్ కాంటూర్కి అవుట్ సైడ్ ఉందట. దెన్ ద ఇంటిగ్రాండ్ ఇన్ z³ + 2z బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ dz ఈజ్ అనలిటిక్ ఆన్ అండ్ విత్ ఇన్ సి. ఇదేమవుతుంది, అనలిటిక్ అవుతుంది, ఎక్కడ అన్ని చోట్ల అనలిటిక్ అవుతుంది. అంటే ఇది అదే అంటున్నాడు కదా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది అవుట్ సైడ్ సి ఉందట, అంటే ప్రతి చోట ఇది అనలిటిక్ ఫంక్షన్ అయింది. అనలిటిక్ ఆన్ అండ్ విత్ ఇన్ ఎవ్రీవేర్. therefore కాచీస్ థీరం. ఇలా అనలిటిక్ ఆన్ అండ్ విత్ ఇన్ ఎవ్రీవేర్ అవుతే మనం కాచీస్ థీరం ఏం చెప్తాం, బై కాచీస్ థీరం ఇంటిగ్రల్ సి z³ + 2z బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ dz ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది బై కాచీస్ థీరం. ఇందాక ఏ థీరం యూజ్ చేసాము, జనరలైజేషన్ టు కాచీస్ థీరం యూజ్ చేసాం. సో చూడండి ఒకసారి, ఇందాక ఏ థీరం యూజ్ చేసాం, యూజింగ్ జనరలైజేషన్ టు కాచీస్ ఇంటిగ్రల్ థీరం. ఫస్ట్ కేస్కి. సెకండ్ కేస్కి ఏ థీరం యూజ్ చేసాము, బై కాచీస్ థీరం ఇంటిగ్రల్ సి z³ + 2z బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ dz ఈజ్ ఈక్వల్ టు 0. కాచీస్ థీరం ఇదే చెప్తుంది. ద ఇంటిగ్రల్, సో this is the given function is analytic on and within c everywhere, then integral c f of z dz is equal to 0 అని చెప్తుంది కాచీస్ థీరం. therefore మనం అది యూస్ చేసి ఇక్కడ 0 ని చూపించాం. therefore 2 cases. ఫస్ట్ ఏమో z is equal to a be a point within c అయినప్పుడు ప్రూవ్ చేసాము, అండ్ అవుట్ సైడ్ సి ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ చేసిన 2 పాయింట్స్ని మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. ఇలా ఇక్కడ ఏంటంటే మనం ఈ టాపిక్లో వచ్చేసేసి ఇది ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ ఇది. సో ఈ టాపిక్లో మొత్తం ఇవే యూజ్ చేస్తాం, కాచీస్ థీరం, కాచీస్ ఇంటిగ్రల్ థీరం అండ్ జనరలైజేషన్ టు కాచీస్ ఇంటిగ్రల్ థీరం. సో ఈ థీరంని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్. ఓకే, సెకండ్ వన్, evaluate integral c
e power 2z by z plus 1 whole power 4 dz. Z plus 1 whole power 4 dz. అరౌండ్ సి అంటే అది సర్కిల్ కావచ్చు, కాంటూర్ కావచ్చు, కర్వ్ కావచ్చు, సి కాంటూర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఎవాల్యుయేట్ చేయమన్నారు, దాన్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు. సో గివెన్ కర్వ్ ఈజ్ ఏమన్నారు, మాడ్యులస్ జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ద సర్కిల్ విత్ సెంటర్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. దాని ఆ సర్కిల్ సెంటర్ ఎక్కడ ఉందట, 1 దగ్గర సెంటర్ ఉంది. అండ్ రేడియస్ 3 అంటే 1 దగ్గర సెంటర్ని ఉంచి అక్కడి నుంచి 3 యూనిట్స్ని రేడియస్గా పెడతాం. సర్కిల్కి 3 యూనిట్స్ని రేడియస్గా ఉంచాం. ఇప్పుడు ఏమవుతుంది, e power 2z by z plus 1 whole power 4 has z is equal to -1 as its singular point. అంతే కదా, సింగులర్ పాయింట్ మీనింగ్ ఏంటి, ఎక్కడైతే అనలిటిక్ ఫంక్షన్ అవ్వదు అక్కడ దట్ ఈస్ ద సింగులర్ పాయింట్. అంటే సపోజ్ ఇక్కడ మీరు z is equal to -1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఇక్కడ z is equal to -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 1 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే డినామినేటర్లో 0 వస్తే టోటల్ ఏమవుతుంది, ఇదంతా ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు దీనికి మనకు అనలిటిక్ ఫంక్షన్ అవుతుందా, అవ్వదు. ఏ పాయింట్ దగ్గర అయితే అది అనలిటిక్ ఫంక్షన్ కాదు, అంటే అనలిటిక్ అవ్వదు, అనలిటిక్ ఫంక్షన్ ఫెయిల్ అవుతుందో, దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సింగులర్ పాయింట్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సింగులర్ పాయింట్. ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు -1, z ఈజ్ ఈక్వల్ టు -1. ఈ z ఈజ్ ఈక్వల్ టు -1 ఎక్కడ ఉంది, ఎక్కడుందో చూద్దాం. z ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర 1ని సెంటర్ చేసుకున్నారట. 1ని సెంటర్ చేసుకుని 3 యూనిట్స్ మనము 3 యూనిట్స్ రేడియస్గా తీసుకున్నాం. 3 యూనిట్స్ రేడియస్గా తీసుకున్నప్పుడు z ఈజ్ ఈక్వల్ టు -1 అనేది వితినే ఉంటుంది కదా. సో మీరు కౌంట్ చేయండి, 1 దగ్గర నుంచి అంటే రౌండ్గా 3 ఉండాలి. మీకు తెలుసు కదా సర్కిల్ ఎలా డ్రా చేస్తామో, సెంటర్ దగ్గర నుంచి సర్కిల్ ఎలా డ్రా చేస్తామో మీకు తెలుసు కదా. అంటే 1 దగ్గర 1 సెంటర్గా బేస్ చేసుకొని చుట్టూ 3 యూనిట్స్ పెట్టి మనం సర్కిల్ డ్రా చేయాలి. సర్కిల్ డ్రా చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ -1 ఎక్కడ ఉంటుంది, 3కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది షూర్గా. 2 1 0 -1 షూర్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు -1 యాజ్ ఇట్స్ సింగులర్ పాయింట్ అండ్ వితిన్ సి, దట్ ఈస్ ద వితిన్ సి ఉంది. ఓకే, దేర్ఫోర్ సో వితిన్ సి ఉంది కాబట్టి మనం జనరలైజేషన్ టు కాచీస్ ఇంటిగ్రల్ థీరమ్ని అప్లై చేయొచ్చు. వితిన్ సి ఉంది కాబట్టి మనం జనరలైజేషన్ టు కాచీస్ ఇంటిగ్రల్ థీరమ్ని ఇప్పుడు యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2z అవుతుంది. f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా, దిస్ ఈస్ ద f ఆఫ్ z. f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, e పవర్ 2z అవుతుంది. అండ్ n ఈజ్ ఈక్వల్ టు 3. n ఈజ్ ఈక్వల్ టు 3 ఎందుకు అవుతుంది చూడండి ఒకసారి. యూజింగ్ జనరలైజేషన్ టు కాచీస్ ఇంటిగ్రల్ థీరం we get this is the generalization to Cauchy's integral theorem. So denominator lo f of z by z minus a whole power n plus 1. మనకిచ్చిన ఇంటిగ్రల్ లో డినామినేటర్ ఎలా రాయొచ్చు, z plus 1 whole power 4 ని 3 plus 1 గా రాయొచ్చు. 3 plus 1 గా రాయొచ్చు కాబట్టి ఇక్కడ here n is equal to 3. Here n is equal to 3. Okay. Therefore, taking e is equal to e power 2z is equal to f of z and a is equal to a means ekkada singular point ante ekkadaithe dani analytic avvadu. So ekkada z is equal to -1, that a is equal to -1, n is equal to 3. Now using generalization to Cauchy's integral theorem we get Cauchy's integral theorem enti, fn of a is equal to n factorial by 2 pi I into integral c f of z by z minus a whole power n plus 1 dz. ఇది అలా వచ్చేసేయాలి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. fn of a అంటే n is equal to 3 అంటే 3 టైమ్స్ డెరివేషన్ చేయాలి. f సో 3 టైమ్స్ చేస్తున్నాం. of a is equal to n factorial అంటే 3 factorial by 2 pi I integral f of z by z minus a whole power 4. So here f of z is equal to e power 2z.
f of z is equal to e power 2z. ఇప్పుడు e power 2z ని ఎన్ని టైమ్స్ మనం డెరివేట్ చేయాలంటే 3 టైమ్స్ డెరివేట్ చేయాలి. ఇక్కడ n వాల్యూ ఎంత ఉంటే మనము అన్ని టైమ్స్ చేయాల్సి ఉంటుంది, అన్ని టైమ్స్ చేయాలి ఉంటుంది. Therefore integral f of z by z minus a whole power 4 dz is equal to, సో ఏం చేశారంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు. సరే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి. 2πi/3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. therefore 2πi/6 into fn of a అంటే f ట్రిపుల్ డాష్ ఆఫ్ a. సో అదే రాసాం. సో 3 టైమ్స్ పోతుంది, πi/3 into this one. ఇప్పుడు మనం 3 టైమ్స్ డెరివేషన్ చేద్దాం. నౌ f of z is equal to e power 2z. సింగిల్ టైం చేసాం f dash of z. f dash of z చేస్తే ఎంత వస్తుంది? e power 2z కి డెరివేషన్ e power 2z, again differentiate 2z, we get 2. therefore f dash of z is equal to 2 into e power 2z and f double dash of z. so again differentiate this. differentiate చేస్తే ఎంత వస్తుంది? 2 into, so derivative of e power 2z is e power 2z, again differentiate 2z, we get 2. therefore 2 into 2 4, 4 into e power 2z again. so ఏమవుతుంది అప్పుడు? 4 into e power 2z derivation e power 2z and derivative of 2z is 2, therefore 8 into e power 2z. okay, now ఇప్పుడు z అంటే ఎంత మనకు? -1. z is equal to a is equal to -1, z is equal to a is equal to -1. సో z ప్లేస్ లో -1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. z ప్లేస్ లో -1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 8 into e power -2, 8 into e power -2. therefore integral e power 2z by z plus 1 whole power 4 into dz is equal to πi/3 into ఇదే కదా దిస్ వన్ చూడండి, ఇక్కడ 2 టైమ్స్ πi/3 into ఈ ప్లేస్ లో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని, క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 into e power -2, 8 into e power -2. దిస్ ఈస్ ద సొల్యూషన్, దిస్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, ఇలా జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ థీరం కానీ ఇచ్చిన క్వశ్చన్ ని మీరు ఫస్ట్ జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత కాచీస్ జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ థీరం ని యూజ్ చేస్తామా, జస్ట్ కాచీస్ థీరం ని యూజ్ చేస్తామా, సో మనం డిసైడ్ చేసుకొని ఆ థీరం ను యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ c e power 2z by z minus 1 into z minus 2 dz where c is the circle modulus z is equal to 3. that is the first point. That is the first point. And second point ఏంటంటే ఇంటిగ్రల్ c e power z by z minus 1 into z minus 4 dz where modulus z is equal to 2. ఫస్ట్ వన్ ఏమో modulus z is equal to 3, రేడియస్ 3 అక్కడ, ఇక్కడ modulus z is equal to 2. సో ఈ 2 ఇంటిగ్రల్స్ ని మనకు ఇప్పుడు ఎవాల్యుయేట్ చేయమంటున్నారు. సో మన లాస్ట్ ప్రాబ్లమ్స్ మీరు ఒక్కసారి చూస్తే, లాస్ట్ ప్రాబ్లం చూడండి, డినామినేటర్ లో జస్ట్ సింగిల్ టర్మ్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్ ని అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి, z-1 into z-2. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి థీరంని ఎలా యూజ్ చేయాలి? యాక్చువల్లీ మనకు డినామినేటర్లో సింగిల్ టర్మ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు జనరలైజేషన్ ఆఫ్ ఏదైనా సరే, జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ థీరం కావచ్చు, కాచీస్ థీరంలో అయినా ఎక్కడైనా మనకి ఏముందంటే డినామినేటర్లో సింగిల్ టర్మ్ ఉంది, ఇక్కడ చూస్తే 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఇలా వచ్చినప్పుడు సొల్యూషన్ ఎలా ఉంటుంది? సో చూడండి, సొల్యూషన్ 1 by ఫస్ట్ పాయింట్ చేస్తున్నాం. 1 by z-1 into z-2 కి పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేశారు. యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ 1 by z-2 into -1 by z-1. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తారు? సో ఆల్రెడీ సో మెనీ టైమ్స్ చేసాము. సో వన్స్ అగైన్ మీకు రివైజ్ చేస్తాను. 1 by z-1 into 1 by z-2. సో దాన్ని ఎలా రాస్తాము మనం?
is equal to a by z minus 1 plus b by z minus 2. z minus, సో ఏంటి దేనికి దిస్ వన్ 1 by z minus 1 into z minus 2 is equal to a by z minus 1 plus a b by z minus 2. సో దీనికి మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? a into z minus 2 plus b into z minus 1. సో డినామినేటర్ ఎంత వస్తుంది? z minus 1 into z minus 2. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఈ టర్మ్లో z minus 2, ఈ టర్మ్లో డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి టర్మ్స్ ఏం మిగిలాయంటే a ఇంటూ z minus 2 plus b into z minus 1 is equal to 1. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు z is equal to 2. ఫస్ట్ మనం z is equal to 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మనకు ఫస్ట్ దాంట్లో z is equal to సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో 0 ప్లస్ b ఇంటూ, సో z is equal to ఎంతమ్మా? 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? z is equal to సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 minus 1 అంటే 1 వస్తుంది. 1 is equal to b is equal to 1. సో ఇక్కడ మీకు రివర్స్లో కనిపిస్తుంది చూడండి. నేనేమో z minus 1 ముందు తీసుకున్నాను, z minus 2 తర్వాత తీసుకున్నాను. వీళ్ళు ఎలా తీసుకున్నారంటే ఫస్ట్ z minus 2, z minus 1 తీసుకున్నారు. కాబట్టి మనకు ఆన్సర్ రివర్స్ వస్తుంది అంతే. ఇక్కడ మీకు అది కూడా చూపిస్తూ ఉండండి. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ z is equal to 1. సో z is equal to 1 తీసుకోండి. z is equal to 1 తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ a ఇంటూ 1 minus 2 ప్లస్ ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 minus 1 ఏమవుతుంది? 0 అవుతుంది. 0 is equal to 1. ఇక్కడ ఏమవుతుంది? 1 minus 2 అంటే -1 అంటే -a is equal to 1. therefore a is equal to -1. అంటే ఇక్కడ మనం రివర్స్లో తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే రివర్స్లో తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది a, ఇది b. అంటే ఇక్కడ a is equal to 1, b is equal to -1 అని. యాక్చువల్లీ ప్లస్ కంపల్సరీ రాస్తాం. b is equal to -1 అని. మనకు రివర్స్లో వచ్చే చూడండి, b is equal to 1, a is equal to -1. ఎందుకని? మనం తీసుకుంటే మనం ఇలా తీసుకున్నాం. వాళ్ళు z minus 2 ముందు తీసుకొని z minus 1 రాశారు, మనం z minus 1 z minus 2 రాసాం. సో దట్స్ వై సో అలా వచ్చింది వాళ్ళకు. సో వాళ్ళకు కొని అలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏం డౌట్ వస్తుంది అంటే, సో నేను ఇలా తీసుకుంటాను, ఇంకొకళ్ళు అలా తీసుకుంటారు, ఆన్సర్లో డిఫరెన్స్ రాదు డిఫరెన్స్. సో ఫైనల్గా ఆన్సర్ ఒకటే వస్తుంది. నో ప్రాబ్లం, ఎలా తీసుకున్నా కూడా పర్లేదు. ఓకే, యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేస్తే దీన్ని రాసుకోవచ్చు 1 by z minus 1 into z minus 2 is equal to 1 by z minus 2 minus 1 by z minus 1. సో ఇలా రాశారు. నౌ ఇంటిగ్రల్ని అప్లై చేద్దాం. ఇంటిగ్రల్, సో మనకు టోటల్గా మనకి ఇచ్చిన గివెన్ ఇంటిగ్రల్ ఏంటి? e⁻2z by z minus 1 into z minus 2 dz is equal to, సో మనకి ఈ టర్మ్కి ఇలా వచ్చింది, ఇది వచ్చింది. అంటే e⁻2z లేకుండా మనం ఇలా చేసాం. ఇప్పుడు e⁻2zని యాడ్ చేసాం. సో బోత్ సైడ్స్ ఈ 2 ఇంటిగ్రల్స్లో కూడా e⁻2zని యాడ్ చేయాలి. సో ఇంటిగ్రల్ c
e power 2z by z minus 2 into dz minus integral c e power 2z by z minus 1 into dz dz. ఓకే, ఇలా మనం 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ ని యూజ్ చేయాలి. అలానే 3 టర్మ్స్ ఇచ్చారనుకోండి, 3 టర్మ్స్ ఇస్తే ఎలా చేస్తాము, ఏ బై సపోజ్ z minus 1 into z minus 2 into z minus 3 ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం, a by z minus 1 plus b by z minus 2 plus c by z minus 3 అని తీసుకొని ఫస్ట్ put d is equal to put z is equal to 1, put z is equal to 2, put z is equal to 3 అలా చేసి చేయాలి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయాలి. ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి సింగిల్ ఇంటిగ్రల్ ని మనం ఇలా టూ ఇంటిగ్రల్స్ గా రాసాం. ఇన్ దిస్ ద పాయింట్స్ 1 and 2 లైస్ ఇన్సైడ్ సి. అంటే ఇక్కడ మనం z is equal to 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ z is equal to 2 and this is not analytic at z is equal to 1. Therefore z is equal to 1 comma 2 are singular points lies inside C. Lies inside C. Modulus z is equal to 2 అన్నారు కదా, సో lies inside C. సో lies inside C కాబట్టి ఇప్పుడు ఏం రాయొచ్చు, అకార్డింగ్ టు కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఇప్పుడు మనం కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములాను యూజ్ చేయొచ్చు. లైస్ ఇన్సైడ్ సి కాబట్టి బికాస్ e power 2z is analytic everywhere. Analytic everywhere according to Cauchy's integral formula. సో Cauchy's integral ఫార్ములాను ఇప్పుడు మనం చూద్దాం. సో ఇలా ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ ని చేంజ్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన థీరంలోకి మనం మన దగ్గర ఉన్న థీరమ్స్ ని యూజ్ చేయడానికి వీలుగా మనం ఇచ్చిన ఫంక్షన్ ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత z ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం కదా, అంటే ఇక్కడ 2a a అనేవి 2 ఉంటాయి, ఇక్కడేమో 2 ఉంటుంది, ఇక్కడేమో 1. సో 1 comma 2 ఆర్ లైస్ ఇన్సైడ్ సి. దేర్ఫోర్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. Cauchy's integral formula ఏంటి, as usual fn of a is equal to n factorial by 2 pi I into integral c f of z by z power n plus 1 dz. సో therefore మనకి ఇక్కడ ఎంత వచ్చింది, e power 2z. n factorial అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకు 1 కదా ఉంది, n factorial అంటే ఏమవుతుంది 0 plus 1, 0 factorial అంటే 1 అవుతుంది. సో ఏమవుతుంది ఇప్పుడు n factorial అంటే 0 factorial. 0 factorial means 1 by 2 pi I into integral e power 2z by z minus 2 tz minus same 1 by 2 pi I into integral e power 2z by z minus 1 dz. Okay, this is equal to ఇక్కడ ఏంటి, ఈ 2 pi I into e power 2z, e power 2z at z is equal to 2 ఏ కదా, z ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, దీనికి ఏమో 2, దీనికి ఏమో 1. సో హియర్ z is equal to 2, హియర్ z is equal to 1, అంటే దీనికి ఏమో 2 pi I into e power 2z. సో f ఆఫ్ z కదా, అర్థమవుతుందా, ఇంటిగ్రల్ సి సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే n ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్ బై 2 pi I ఇంటూ దిస్ 1, దీన్ని కూడా ఇలానే చేస్తాం. సో ఇదంతా ఏంటి, fn of a is equal to fn of a. సో fn of ఇప్పుడు a n is equal to 0 కదా, అంటే పవర్ 0 ఎంత అవుతుంది, 1 అవుతుంది. అక్కడ f of z వస్తుంది. f of z అంటే e power 2z. z ప్లేస్ లో మనము a ని సబ్స్టిట్యూట్ చేయాలి, అలానే z ప్లేస్ లో a ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఎంత వస్తుంది, 2 pi I ఇంటూ e పవర్ 2 ఇంటూ 2 e పవర్ 4 మైనస్ 2 pi I ఇంటూ e పవర్ 2 ఇంటూ 1 అంటే 2 వస్తుంది. అంటే ఇక్కడ మీరు రాసుకోవాలి 2 pi I ఇంటూ e పవర్ 4 మైనస్ ఈ స్క్వేర్ రాయాలి. ఇక్కడ e పవర్ 4 మైనస్ ఈ స్క్వేర్ వస్తుంది. సో మిస్ అయింది, అక్కడ టర్మ్ మిస్ అయినట్టుంది. ఇక్కడ మీరు e పవర్ 4 మైనస్ ఈ స్క్వేర్ అని మెన్షన్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద ప్రొసీజర్. డినామినేటర్లో 2, సో ఫస్ట్ బిట్ చేశాం కదా, సో ఫస్ట్ బిట్ డినామినేటర్లో అలా 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూసాం. సెకండ్ బిట్ కూర్చోండి, సేమ్ 1 by z minus 1 into z minus 4 is equal to using partial fractions. సేమ్ అలానే చేయాలి, ఇందాక ఎలా అయితే చేసామో పార్షియల్ ఫ్రాక్షన్స్ అలానే చేయాలి. సో 1 by z minus 4 into 1 by z minus 1. సో పార్షియల్ ఫ్రాక్షన్స్
చూడండి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలో ఇందాకట్లానే తీసుకున్నాం. సో ఇప్పుడు ఇందాక రివర్స్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ తీసుకుందాం. a by z minus 4 minus b by z minus 1. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే a ఇంటూ z minus 1 minus b ఇంటూ z minus 2 z minus 4. సో డినామినేటర్ అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 సెకండ్ అమ్మా. సో డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత సో మనకి ఏం టర్మ్స్ మిగులుతాయి? 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ z minus 1 ప్లస్ b ఇంటూ z minus 4. సో ఫస్ట్ మనం z ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. z ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ z ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఈ వాల్యూ అంతా 0 అవుతుంది కదా. సో 0 ప్లస్ b ఇంటూ z అంటే 1 కదా, 1 minus 4 is equal to 1. 1 minus 4 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ -3 వస్తుంది. సో -3b is equal to 1. ఇక్కడ నుంచి b is equal to ఎంత అవుతుంది? -1/3 అవుతుంది. ఓకే, b is equal to -1/3. సో చూడండి మీరు ఇప్పుడు చూడండి 1/3 కామన్ తీశాడు. యాక్చువల్లీ 1/3 మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇదే కదా 1/3. దిస్ ఇస్ ద 1/3 -1/3 చూడండి b వాల్యూ అదే కదా మనకు కూడా వచ్చింది. b ఈజ్ ఈక్వల్ టు -1/3. సో అగైన్ పుట్ z ఈజ్ ఈక్వల్ టు 4. సో నౌ z ఈజ్ ఈక్వల్ టు 4. z ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఇందులో ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ a ఇంటూ 4 minus 1 plus 0 is equal to 1. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3a. సో 3a is equal to 1. Therefore a is equal to 1/3. 1/3. ఓకే మా 1/3 చూసారా? ఇప్పుడు a is equal to 1/3, b is equal to -1/3. అందుకే ఇక్కడ 1/3 కామన్ తీశారు. కామన్ తీసినప్పుడు 1/z minus 4 1/z minus 1 వచ్చింది. ఓకే, యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి ఈ టర్మ్ ని మనము ఇలా రాసాం. ఓకే, నౌ బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ ఇప్పుడు గివెన్ ఫంక్షన్ ఇది ఇంటిగ్రల్ c e power z by z minus 4 into z minus 1 into dz is equal to, సో ఇటువైపు కూడా తీసుకోవాలి కదా, 1/3 into ఇంటిగ్రల్ c into e power z by z minus 4 into dz minus 1/3 into e power z by z minus 1 into dz. హియర్ ఇక్కడ పాయింట్స్ ఏంటి? z ఈజ్ ఈక్వల్ టు a అంటే ఇక్కడ 4, z ఈజ్ ఈక్వల్ టు a అంటే ఇక్కడ 1. సో ఇక్కడ 4 and 1 ఆర్ లైస్ ఇన్సైడ్ c. ఓకే, సెకండ్ పాయింట్ చేస్తున్నాం కదా, సెకండ్ పాయింట్స్ 2 రేడియస్ తోటి ఇస్తున్నాం. లైస్ ఇన్సైడ్ c. ఇప్పుడు బై కాచీస్ థీరం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే z ఈజ్ ఈక్వల్ టు 2 మనకు వచ్చేసి z ఈజ్ ఈక్వల్ టు 2 అంటే రేడియస్ 2, 0 ఆరిజిన్ అంటే సెంటర్. మనకు సెకండ్ పాయింట్ ఏంటంటే మోడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు 2 అమ్మా. మోడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు మోడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ పాయింట్. అంటే ఇక్కడ ఏంటి? సెంటర్ 0, రేడియస్ 2 అంటే 0 దగ్గర మీరు 2 రేడియస్ తోటి సర్కిల్ గీసారనుకోండి. సర్కిల్ డ్రా చేస్తే z ఈజ్ ఈక్వల్ టు 1 అనేది లైస్ ఇన్సైడ్ c, 4 అనేది ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ సి, అంతే కదా. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, 0 దగ్గర సెంటర్ పాయింట్ పెట్టుకొని ఒక 2 రేడియస్తో మీరు సర్కిల్ గీశారు.
2 రేడియస్ తోటి సర్కిల్ గీసారు. దిస్ ఈజ్ 0. 2 రేడియస్ దగ్గర గీసారు. గీసినప్పుడు ఏమవుతుంది, z=1 అనేది ఇన్సైడ్ ఉంటుంది, కానీ 4 అనేది ఏమవుతుంది, అవుట్ సైడ్ ఉంటుంది. ఇక్కడెక్కడో ఉంటుంది 4 ఇక్కడెక్కడో ఉంటుంది, 1 ఇక్కడెక్కడో ఉంటుంది. అంటే ఇది దిస్ ఈజ్ 2 కదా, రేడియస్ 2 కదా. సో 1 2 3 4 ఏమో అవుట్ సైడ్ ఉంటుంది, 1 ఏమో ఇన్సైడ్ ఉంటుంది. సో దేర్ఫోర్ 4 వచ్చేసి అవుట్ సైడ్ సి అన్నప్పుడు మనకి ఏంటి, కాచీస్ థీరం ప్రకారం ఏమవుతుంది, ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఈ రెండు ఇంటిగ్రల్స్ లో ఫస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ 0 అవుతుంది. ఫస్ట్ దానికి కాచీస్ థీరం అప్లై చేస్తాం. చేస్తే అవుట్ సైడ్ కాబట్టి ఇదేమవుతుంది, ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, 0 అవుతుంది. సో ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాల్సింది సెకండ్ దానికి ఇప్పుడు మనము ఎవాల్యుయేట్ చేయాలి. బై కాచీస్ థీరం ఇంటిగ్రల్ సి e పవర్ z బై z మైనస్ 4 dz ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి, ఫస్ట్ ఇంటిగ్రల్ 0 అయిపోయింది, కాచీస్ థీరం ని యూజ్ చేసాం. ఇప్పుడు మనం దేనికి చేయాలి, సెకండ్ దానికి చేయాలి. దేర్ఫోర్ హెన్స్ ఇంటిగ్రల్ సి e పవర్ z బై z మైనస్ 4 ఇంటూ z మైనస్ 1 dz ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం, 0 మైనస్ 1/3 ఇంటూ ఇంటిగ్రల్ దిస్ వన్ మనకు రిమైనింగ్ టర్మ్ ఇది. సో రిమైనింగ్ టర్మ్ ఇది ఉంటుంది. సో 0 ఓకే మైనస్ 1/3 ఇంటూ ఈ పవర్ జెడ్ బై జెడ్ మైనస్ 1. సో ఇక్కడ మనం మళ్ళీ జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ ఇంటిగ్రల్ థీరం ని యూజ్ చేయాలి. సో మళ్ళీ జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ ఇంటిగ్రల్ థీరం ని యూజ్ చేస్తే ఎంత వస్తుంది, n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1/2πi ఇంటూ మళ్ళీ ఏంటి ఎఫ్ ఆఫ్ జెడ్. సో ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమవుతుంది, ఈ పవర్ జెడ్ కదా, ఈ పవర్ జెడ్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1/3 ఇంటూ 2πi ఈ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద కాచీస్ ఇంటిగ్రల్ థీరం అనమాట. సో ఎక్కడ జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ ఇంటిగ్రల్ థీరం ని యూజ్ చేయాలి, సో ఎక్కడ దేన్ని యూజ్ చేయాలో మనం అంటే పాయింట్స్ ను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏది ఇచ్చినా కూడా చేసేట్లు ఉండాలి. ఇక్కడ జనరల్ గా ఉంటుంది, ఒక్కసారి క్వాడ్రాటిక్ కూడా వస్తుంది. అంటే 1/z² + 4 ఇచ్చిన 1/z మైనస్ 1 ఇంటూ z² + 4 అలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, a/z మైనస్ 1 ప్లస్ bz ప్లస్ c/z² + 4 అలా తీసుకోవాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఒక 4 మెథడ్స్ ఉన్నాయనుకుంటా మీకు. 2 ఇచ్చినప్పుడు, 3 ఇచ్చినప్పుడు, సింగిల్ క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు, 2 క్వాడ్రాటిక్స్ ఇచ్చినప్పుడు డినామినేటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ని ఇక్కడ మీరు మస్ట్ చేయాల్సి ఉంటుంది. చేసి అప్పుడు ఆ వాల్యూస్ ని, ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇలా మనం ఆ పాయింట్స్ మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవాలి. సో క్వశ్చన్ లో కంపల్సరీగా ఈ పాయింట్ ని అబ్జర్వ్ చేయాలి. ఏ పాయింట్ అంటే ఇవి చూపించారా, సి ఇస్ ద సర్కిల్ మాడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 0 ని సెంటర్ గా చేసుకుని 3 రేడియస్ గా పెట్టి సర్కిల్ గీశారు. ఇక్కడ 0 ని సెంటర్ గా చేసుకుని 2 ని రేడియస్ గా తీసుకుని సర్కిల్ గీశారు. సో అప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ ఇన్సైడ్ ఉన్నాయా అవుట్ సైడ్ ఉన్నాయో కూడా చూసుకోవడం కంపల్సరీ. మనకి ఇచ్చిన పాయింట్స్ ఇన్సైడ్ ఉన్నాయి, అవుట్ సైడ్ ఉందో చూసుకొని, ఇన్సైడ్ ఉంటే ఏ థీరంని యూజ్ చేయాలి, అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏ థీరంని యూజ్ చేయాలో మనం ఆ థీరంని యూజ్ చేసి సొల్యూషన్ చేయాలి. ఓకే.